ఫైబర్ నెట్లో అవకతవకలపై సీఎం చంద్రబాబు ఆరా, పని చేయకుండానే సగం మంది జీతం తీసుకున్నారని ఆగ్రహం. పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు చేస్తున్నారు. చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న వైఎస్ జగన్. విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో వైసీపీ నేతకు పరామర్శ. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బీజేపీ పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని వెల్లడి. విశాఖలో రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు. గోపాలపట్నం జంక్షన్లో యాక్షన్ సీన్. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగిలో కారు బీభత్సం. బీరు తాగుతూ డ్రైవింగ్ చేసిన యువకుడు కారును ఆపి యువకుణ్ణి మందలించిన స్థానికులు. ములుగు జిల్లాలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఫారెస్ట్ సిబ్బంది ర్యాలీ. కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన అటవీ శాఖ అధికారులు. అడవులను రక్షించాలని ప్రజలకు సూచన. సంగారెడ్డిలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత. 4.8 కిలోల బంగారాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముంబై హైదరాబాద్ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో గోల్డ్ సీజ్. వ్యక్తిని బంగారాన్ని సంగారెడ్డి పిఎస్కు అప్పగించిన టాస్క్ ఫోర్స్. రైలులో ప్రసవించిన మహిళ. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన. తల్లి బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు. ఘనంగా అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు. వజ్ర కిరీటం, కంఠాభరణాలతో భక్తులకు దర్శనం. పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన వేడుకలు. కృష్ణానదిలో పెరుగుతున్న ప్రవాహం. పడవలు, పంట్లలో ప్రయాణించవద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక. రేపు ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వాయనాడ్లో 405కు చేరిన మృతుల సంఖ్య. తేయాకు తోటలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు.